ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పురాణాల నుండి ప్రేరణ పొందిన చిత్రాలను తిరిగి పుంజుకుంది. ఈ ట్రెండ్ ప్రేక్షకులను బలంగా ప్రతిధ్వనిస్తోంది. ఆకట్టుకునే కంటెంట్తో కూడిన ఈ దివ్య కథా తరంగం అటువంటి చిత్రాలకు గణనీయమైన డిమాండ్ను సృష్టించింది. ఈ పౌరాణిక పాత్రలలో కీలకమైన నటీనటుల ఎంపిక సినిమా ప్రభావంలో కీలక పాత్ర పోషిస్తుంది. నటీనటుల ఎంపిక తరచుగా సినిమా ఆదరణను నిర్ణయిస్తుంది. ఈ ధోరణికి ప్రధాన ఉదాహరణ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏది చిత్రం. మహాభారతం నుండి భారీగా గీయబడిన అశ్విన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఒక నక్షత్ర తారాగణాన్ని సమీకరించాడు. కర్ణుడి పాత్రలో ఏకగ్రీవంగా ప్రశంసలు అందుకున్న ప్రభాస్, అర్జున్గా నటించిన విజయ్ దేవరకొండ విపరీతమైన బజ్ని సృష్టించారు. దేవరకొండ నటీనటుల ఎంపికలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ చిత్రం యొక్క స్టార్ పవర్ బలంగా ఉంది. చిత్రం యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి శ్రీకృష్ణ పాత్ర తన ముఖాన్ని బహిర్గతం చేయనప్పటికీ అద్భుతమైన స్పందనను పొందింది. సీక్వెల్లో శ్రీకృష్ణగా ఎవరు నటిస్తారనే ఊహాగానాలు ఫీవర్ పిచ్కు చేరుకున్నాయి. అభిమానులు నాని లేదా మహేష్ బాబు కోసం వాదిస్తున్నారు. కృష్ణుడి పాత్రకు మహేష్ బాబు సరిపోతారని నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించడంతో చర్చ మరింత పెరిగింది. కాస్టింగ్ ఎంపికలను స్పష్టం చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రకటన వివాదానికి దారితీసింది. ప్రభాస్ అభిమానులు కృష్ణుడి పాత్రలో నాని లేదా మహేష్ బాబు కోసం తమ ప్రాధాన్యతను వ్యక్తం చేశారు. అయితే మహేష్ బాబు అభిమానులు అతని కాస్టింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కృష్ణకు వేరే సినిమాలో మహేష్ సరిపోతాడని అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అతని మద్దతుదారులలో తీవ్ర నిరాశకు దారితీశాయి. ఇది అభిమానుల మధ్య ట్రోలింగ్ మరియు వేడి చర్చలకు దారితీసింది. చాలామంది అశ్విన్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. కోలాహలం ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ కంపోజ్గా ఉన్నాడు. అతను వివాదాన్ని మరింత పరిష్కరించే ఆలోచనలో ఉన్నాడు. ఇది అభిమానుల అంచనాలను దర్శకుడు ఎలా నావిగేట్ చేస్తాడో మరియు అధికారిక వివరణ లేదా స్పష్టత అందించబడుతుందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కల్కి 2898 ఏది కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నందున నటీనటుల ఎంపిక మరియు దర్శకుడి దృష్టి భారతీయ సినిమాలో హాట్ టాపిక్లుగా మిగిలిపోయింది. చిత్రం యొక్క విజయం దాని కథనం మరియు దృశ్య వైభవంపై మాత్రమే కాకుండా ఈ తారాగణం నిర్ణయాలు దాని ప్రేక్షకులకు ఎలా ప్రతిధ్వనిస్తాయనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.